అంటే సార్ ఈ బ్లడ్ క్యాన్సర్ అనేది జస్ట్ వంశపారపర్యంగా వస్తుందా? లేకుంటే జన్యుపరంగా వస్తుందా? లేదా మనము అలవాటు పడిన జీవన శైలి ద్వారా వచ్చే అవకాశాలుండొచ్చా? యెస్. దిస్ ఈజ్ మీరు అడిగిన క్వెషన్ చాలా ఇంపార్టెంట్ మేడం. ఎందుకంటే బ్లడ్ క్యాన్సర్ వినగానే ప్రతి ఒక్క పేషెంట్ చిన్నవాళ్ళ నుంచి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా వాళ్ళకి ఫస్ట్ క్వెషన్ ఏమిటంటే నా జీవితంలో నేను ఎటువంటి హాబీస్ మన బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, ఆల్కహాల్ స్మోకింగ్ చేయను, అయినా నాకు బ్లడ్ క్యాన్సర్ ఎందుకు నాకు వచ్చింది అని. సో వేరే కొన్ని క్యాన్సర్ మాత్రమే జీవన్ శైలి పరంగా వస్తాయి. ఉదాహరణంగా స్మోకింగ్ చేసే వాళ్ళకి ఎక్కువగా లంగ్ క్యాన్సర్ కనపడే అవకాశాలు ఉంటాయి. ఆల్కహాల్ సేవించే వాళ్ళకి స్టమక్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్ ఎక్కువగా మాత్రలు కనపడే అవకాశాలు ఉంటాయి. బ్లడ్ క్యాన్సర్కి ఎగ్జాక్ట్ కరెక్ట్ కారణాలు అంటే డెఫినెట్ కారణాలు ఉండవండి. అదేవిధంగా బ్లడ్ క్యాన్సర్ జన్యుపరంగా వంశపారపర్యంగా వచ్చే జబ్బు కాదు. మోర్ దెన్ 99% బ్లడ్ క్యాన్సర్స్కి కారణాలు డెఫినెట్ రీజన్స్ ఉండవు. అదేవిధంగా వంశపారపర్యంగా వచ్చే జబ్బు కాదు బ్లడ్ క్యాన్సర్.